టైం పాస్ కోసం అమ్మాయిలను లవ్ చేయకండి. మీ అవసరం అయిపోయిన తర్వాత అమ్మాయిలను మోసం చేయకండి. మీ టైం పాస్ కోసం అబ్బాయిని లవ్ చేయకండి. మీ అవసరం తీరిపోయిన తర్వాత అబ్బాయిని మోసం చేయకండి. ముద్దు ముద్దుగున్నావయ్యో బాబా శ్రీయ్యా నిన్ను చూడకుండా ఉండలేనయ్యో అచ్చో 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 ముళ్ళ మచ్చమల పత్తి. సరే ఓపెన్గా ఇంకా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. సో ఏంటి అంటే దేశాన్ని ఉద్ధరిస్తావా లేకపోతే ఉద్ధరించడానికి కోసం వచ్చావా? ఉద్ధరించడం అంటే అలా అని నేను అనుకోవట్లేదు. బట్ ఆడవాళ్ళ అయి ఉండి అలా చేయడం అనేది నాకు నచ్చట్లేదు. నేను కూడా ఒక అమ్మాయినే కదా. నేను చేసిన కంటెంట్ నచ్చకపోతే నువ్వు చూడకరా బాయ్, ఎవరు నేను చూడమని అంటావు. సో వాళ్ళు చేసే కంటెంట్ నచ్చకపోతే నువ్వు చూడకు. నువ్వెందుకు అవన్నీ మళ్ళీ ఇప్పుడు వాళ్ళకి వల్గర్గా చేయడం అనేది ఇష్టం, వాళ్ళని ట్రోల్ చేయడం అనేది నా ఇష్టం. అది అంటే ట్రోల్ చేస్తాను అంటే ఇప్పుడు మనం నీట్గా ఉండి వాళ్ళకి నీతులు చెప్తే వింటారు. అంటే నేనేమైనా బరితెగించినట్టు కనిపిస్తున్నానా? నీ వీడియోలు అలాగే ఉన్నాయి కదా. మంచిగా చేసే వాళ్ళకి లైక్స్ లేవు, ఫాలోవర్స్ లేరు, వ్యూస్ లేదు. పిచ్చి పిచ్చిగా మాట్లాడిన వాళ్ళకి, ఎక్స్పోజింగ్ చేసిన వాళ్ళకి చాలా ఫేమ్ చేస్తున్నారు. ఆ ఫేమ్ చేసిన వాళ్ళు ఎవరు? మన పబ్లికే. అంటే ఈ పబ్లిక్ ఇవి నచ్చుతున్నాయా? ఆ అమ్మాయి బ్లౌజ్ వెనక్కి వేసుకుందా, మంచి వేసుకుందా, సరే ఇప్పుడు నేను చెప్తా ఎందుకు చేయాల్సి వచ్చిందని. సో అందరినీ నేను ట్రోల్ చేసుకుంటూ మన తెలుగు వాళ్ళని ట్రోల్ చేసి సిగ్గుందా ఇలా చేయడానికని చేస్తున్నా కదా, అదే కంటెంట్. సో నా ఫాలోవర్స్ చూసినవే చూసి కూడా బోర్ కొడతారు కదా. సో నేను మధ్య మధ్యలో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి కదా. ఈ ప్రాబ్లం ఏంటి మేడం గారు? అసలే మేము కరువులో ఉన్నాం. మీరు చూపించిన వాళ్ళకి చూపించనివ్వట్లేదు. అసలే ఇక్కడ చేతిరేఖలు అరిగిపోతున్నాయి అంట. సో అలాంటి వాళ్ళ కోసం, నా ఫాలోవర్స్ని ఎంటర్టైన్మెంట్ చేయడం కోసం అలాంటి మధ్య మధ్యలో పోస్ట్ చేయాలి. అవి అడ్వర్టైజ్మెంట్ లెక్క తీసుకుంటారు. కౌంటర్ వేస్తున్నాను, మిగతా వాళ్ళకి మంచి కోసం చెప్తున్నాను. నువ్వు ఇండస్ట్రీలో ట్రై చేసావా? ఒక సినిమా చేశాను, అల్లరి నరేష్. దాంట్లో కంపెనీ ఆర్టిస్ట్గా కాల్స్ మాట్లాడతాం కదా. అప్పుడు సో ఓకే మీకు ఈ రోల్ ఉంది, ఆ రోల్ ఉంది, మీరైతే ఆఫీస్కి లొకేషన్ షేర్ చేస్తారు, రావాలి, అన్ని విధాలుగా ఓకే కదా, మరి కమిట్మెంట్ కూడా ఓకే అంటే అగ్రిమెంట్ చేసేసుకుందాము అని అడిగేవారు. చాలా మంది అడిగారు. ఇండస్ట్రీ అంటే చెప్తాను నేను, కమిట్మెంట్ ఇస్తేనే ఒప్పుకుంటారు మూవీస్, లేదంటే ఇంకా అంతే. ఏమని అడుగుతారు? హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ రాజేష్. సో ప్రతిసారిలా ఈసారి కూడా ఒక స్పెషల్ గెస్ట్ని అయితే తీసుకొని వచ్చేసా. సో ఈ మధ్యకాలంలో ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ చూసినా అంటే మంచి మంచి సాంగ్స్తో హ్యాపీగా ఉండే ఇన్స్టాగ్రామ్ ఈ మధ్యన ఎక్కువగా బూతుల పురాణంలో మారుతుంది. సో ఈ బూతుల పురాణం మార్చడానికి కొంతమంది కంకణం కట్టుకున్నట్టున్నారు. అలాంటి వ్యక్తిలో ఒక అమ్మాయి, సో పూజ. తను ఇన్స్టా చూస్తే కొంచెం నాకు వెరైటీగా అనిపించింది. సో ఆలస్యం చేయకుండా మనకు తీసుకొచ్చేద్దామని తీసుకొచ్చేసా. బట్ నాకైతే చాలా డౌట్స్ ఉన్నాయి. సో ఎలాంటి కంటెంట్ ఎందుకు చేస్తారు, అసలు ఎవరి మీద కోపం, ఎవరి మీద కక్ష, సో ఇవన్నీ అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందుకే నా తీసుకొచ్చేసేది. ఆలస్యం చేయకుండా మాట్లాడేద్దాం. ఓకే, హాయ్ పూజిత గారు, ఎలా ఉన్నారు? సూపర్. అండ్ ఏదో సాంప్రదాయని అన్నట్టున్నారు ఇక్కడ, చాలా పద్ధతిగా. ఎందుకు రీల్స్లో కనిపించట్లేదా? రీల్స్లో అన్ని కనిపించట్లేదు, మీరు ఫొటోస్ పెడతారు ముందు, అవే ఎక్కువ కనిపిస్తాయి. ఓకే. సో పూజ గారు ఎక్కడ, ఏంటి ప్రాపర్? ఓన్ ప్రాపర్ వచ్చేసి శ్రీకాకుళం. బట్ నేను ఇక్కడికి వచ్చి 14 years అయిపోతుంది. మన శ్రీకాకుళం? మన శ్రీకాకుళం అండి. ఓ 14 years అయింది ఇక్కడికి వచ్చి. సో ఏంటంటే ఏం పర్పస్? పెళ్ళి అని వచ్చేసారా లేకపోతే జాబ్? మ్యారేజ్ అయ్యింది, ఇక్కడికి వచ్చేసా, జాబ్ చేస్తున్నా. సో జాబ్ చేశాక మ్యారేజ్ అయిందా? లేదు, మ్యారేజ్ అయ్యాకనే ఇక్కడికి వచ్చేసా. మ్యారేజ్ అయిన 1 monthకి హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయా. అప్పటి నుండి ఇక్కడే ఉంటున్నా జాబ్ చేసుకుంటూ. ఎన్ని ఇయర్స్ అయింది మ్యారేజ్ అయ్యి? 14 years. 14 years? ఎస్. అసలు అలా కనిపించదు. థ్యాంక్ యూ. సో రైట్. అంటే హస్బెండ్ గారు ఏం చేస్తారు? అతను కూడా జాబ్ చేస్తాడు, ఫ్యాబ్రికేషన్. ఓకే. సో ఓకేనా, బాగుందా ఫ్యామిలీ లైఫ్ అంతా? ఓకే. ఏ డిస్టర్బెన్స్ లేదు, చాలా హ్యాపీగా వెళ్ళిపోతుంది. ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ లేదు, కానీ సోషల్ మీడియా ఫ్యామిలీలో బాగా డిస్టర్బెన్స్ ఉన్నట్టుంది. వాళ్ళు కూడా ఏం అనట్లేదు. లైక్ నేను ట్రోల్ చేస్తున్నాను, వాళ్ళు తిడుతున్నారు, నేనేం పట్టించుకోను, లైట్ తీసుకుంటా. అది ప్రాబ్లం అని నేను ఫేస్ చేయట్లేదు. సరే ఓపెన్గా ఇంకా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. సో ఏంటి అంటే దేశాన్ని ఉద్ధరిస్తావా లేకపోతే ఉద్ధరించడానికి కోసం వచ్చావా? ఉద్ధరించడం అంటే అలా అని నేను అనుకోవట్లేదు. బట్ ఆడవాళ్ళ అయి ఉండి అలా చేయడం అనేది నాకు నచ్చట్లేదు. నేను కూడా ఒక అమ్మాయినే కదా. సో ఎందుకు అవి చూసేటప్పుడు నాకు కోపం వస్తుంది. అందరూ నాలాగే రియాక్ట్ అవ్వాలని లేదు.
నేను రియాక్ట్ అవుతున్నా. వాళ్ళు చేసేది నచ్చట్లేదు అడుగుతున్నా. ఏమో 1% అయినా మారుతారేమో. అంటే కొంతమంది అంటారు కదా, నేను చేసేది నచ్చకపోతే నువ్వు చూడకు అంటావు. నువ్వు కూడా ఒక రీల్లో చెప్పావు, నేను చేసిన కంటెంట్ నచ్చకపోతే నువ్వు చూడకురా బాయ్, ఎవరు నేను చూడమని అంటావు. సో వాళ్ళు చేసే కంటెంట్ నచ్చకపోతే నువ్వు చూడకు, నువ్వెందుకు అవన్నీ మళ్ళీ ట్రోల్. వాళ్ళకి వల్గర్గా చేయడం అనేది ఇష్టం, వాళ్ళని ట్రోల్ చేయడం అనేది నా ఇష్టం. అదే ఇది నా కంటెంట్, ఇది నా రీలు, నేను వాళ్ళని అలానే ట్రోల్ చేస్తా. వాళ్ళ ఇష్టం వాళ్ళది, నా ఇష్టం నాది. అంటే ట్రోల్ చేస్తాను అంటే ఇప్పుడు మనం నీట్గా ఉండి వాళ్ళకి నీతులు చెప్తే వింటారు. అంటే నేనేమైనా బరితెగించినట్టు కనిపిస్తున్నానా? నీ వీడియోలు అలాగే ఉన్నాయి కదా, ఎలా ఉన్నాయి? అన్ని బూతుల పురాణంలాగే ఉంది. బూతుల పురాణం ఎలా ఉంది? వాళ్ళు చేసేదానికి ఇది కరెక్ట్ కాదమ్మా, తప్పు అని చెప్తున్నా. ఈ రోజుల్లో ఇది కరెక్ట్ కాదమ్మా మీరు చేసేది, అమ్మ బొమ్మ అంటే ఆడ దేకడు కదా. సో అలానే వాళ్ళకి కొద్దిగా కౌంటర్ వేసేటట్టు గింజని తిట్టాల్సి వస్తుంది, మరి తప్పదు. అది నేనంటుంది అదే. ఇప్పుడు వాళ్ళు ఏదో చూపిస్తూ లేదా ఏదో సమ్ ఎక్స్ వీడియోస్ అయితే చేస్తున్నారు, దానికి మీరు వెంటనే కౌంటర్ ఏంటంటే మీరు చెప్పే విధంలో చెప్తే బాగున్నాయేమో కదా. ఇప్పుడు ఒక చెడు ఉంది, ఒక అమ్మాయి వల్గర్గా వీడియో చేసింది, ఇలా చేయకండి అమ్మా పిల్లలు చూస్తారు, సోషల్ మీడియాలో అందరు చూస్తారు కదా, ఇది కరెక్ట్ కాదంటే అది పట్టించుకోదు, లైట్ తీసుకుని వదిలేస్తుంది. నేను తిట్టాను అనుకో, మళ్ళీ మళ్ళీ తిట్టుకుంటూ చేశాను అనుకో, ఇది ఎవరితో బాబు ఏది చేసినా సరే ట్రోల్ చేస్తుందని ఏమి భయపడతారేమో, నేను ఏదైనా చేస్తే ఇది మళ్ళీ ట్రోల్ చేస్తుందని తిడతాదేమో అని భయపడతారేమో అని నేను ఈ వేలో ఆలోచిస్తున్నా. ఈ రోజుల్లో అంతే కదా, మంచి ఎప్పుడు పోదు, చెడే పోతుంది. నాకు తెలిసి ఈ మధ్య తగ్గారనిపిస్తుంది, ఎందుకంటే మెసేజ్లు చేస్తున్నారు కదా. మంచి వీడియోలు కూడా చేయడం మానేసినట్టున్నావు నువ్వు కూడా. ఎందుకు నా ఫాలోవర్స్ కోసం మంచి కూడా చేస్తున్నా కదా మధ్య మధ్యలో. అంటే కంటెంట్ ఈ టైప్ ఆఫ్ కంటెంట్ ఉంటేనే ఆడియన్స్ లోకి వెళ్తాం, సో రీచ్ అవుతుందని వెళ్ళావా? రీచ్ కోసం అయితే నేను ఆలోచించలేదు. నేను అందరిలానే నార్మల్ రీల్స్ చేసేదాన్ని ఫస్ట్ స్టార్టింగ్ లో. సో ఈ మధ్య ఏంటంటే ఇన్స్టా ఓపెన్ చేస్తే నాకు ఈ ట్రోలింగ్, ఈ బూతులు, ఎక్స్పోజింగ్ తప్ప వేరే కనిపించట్లేదు. నువ్వు థింక్ చేస్తావా? నీకు అనిపిస్తుందా కొద్దిగా ఒకప్పుడు ఇలా ఉండేదా? ఏమో అంటే కొంతమందికి కొన్ని సజెస్ట్ చేస్తుందేమో, మేము ఆ టైప్ ఆఫ్ చూడట్లేదు అంటే నేను అదే చూస్తాను అనుకుంటున్నావా ఏంటి? ఆ టైప్ లోనే చూస్తున్నట్టు నీకే వస్తాయి అవన్నీ కూడా. కాదు, అంటే ఇప్పుడు నేను కంటెంట్ ఎంచుకున్నా, ట్రోల్ స్టార్ట్ చేసా, సో నాకు ట్రోల్ వస్తున్నాయి. ఇప్పుడు నువ్వు వంటల కోసం చూడు, ఒక్క లైక్ ఇయ్యు, అవే వస్తాయి వాటికి సంబంధించి. సో ఏంటంటే స్టార్టింగ్ లో అందరూ మంచిగానే చేసేవాళ్ళు. నేను 7-8 months నుండి గమనిస్తున్నాను, చాలా వల్గర్గా చేస్తున్నారు ఆడవాళ్ళం అన్న సంగతి మర్చిపోయి. అసలు ఒక అబ్బాయి అయినా సరే ఒక బూతు మాట మాట్లాడాలంటే ఆలోచిస్తున్నాడు ముందు వెనక. కానీ మనోళ్ళు అలా కాదు, మాకు ఫస్ట్ లైక్స్ రావాలి, ఫాలోవర్స్ రావాలి, దానికోసం మేము ఏమైనా చేస్తాం. శీలాన్ని కూడా అమ్ముకోవడానికి రెడీగా ఉన్నారు, అట్లున్నారు ఇప్పుడు ఆడజాతి. సో నాకెందుకో ఈ మధ్య అవి చూస్తుంటే ఇవే ఎందుకు వస్తున్నాయి, అసలు వీళ్ళు మర్చిపోతున్నారా మేము ఆడవాళ్ళం అన్న సంగతి అని. ఎందుకు ఒక వీడియో నేను రియాక్ట్ అయ్యా, అది 2 million పోయింది. సో నేను అప్పుడు అనుకున్నా అదేంటి అంటే మంచికి రోజులు లేవు ఈ రోజుల్లో, ఈ భూత పురాణమే ప్రజలకు కూడా నచ్చుతుందేమో, సరే దీని సంగతి చూద్దామని 1-2-3 ట్రోల్ వేసి అట్లనే పోతున్నాయి వ్యూస్ కూడా మిలియన్స్ లో. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు నువ్వు ఫేమస్ అవ్వడం కోసమే చేస్తున్నావని అన్నారు. సో నా ఫేమస్ వచ్చింది, నా ఫేమస్ పక్కన పెట్టినా సరే నేను చెప్పేదాంట్లో అర్థం ఉంది కదా, మీరు ఇలా చేయడం తప్పు, ఇది సోషల్ మీడియా, చిన్న పిల్లలు చూస్తారు, మన పేరెంట్స్ చూస్తారు, ఆడవాళ్ళ ఏంటి ఇలా చేయడం కరెక్ట్ కాదు అని నేను చెప్పేదాంట్లో కూడా పాయింట్ ఉంది కదా. సో అందులో తప్పేముంది నేను ట్రోల్ చేస్తే? స్టార్టింగ్ మీరు ట్రోల్స్ అనేది స్టార్ట్ చేసినప్పుడు యాక్చువల్ సింపుల్ రీల్స్ ఏవో చేశారంట కదా మీరు? అంతకుముందు అందులోనే రీల్స్ చేసేదాన్ని. పెద్ద రీచ్ కూడా లేదు, రీచ్ లేదు, ఎవరికి తెలియదు నువ్వెవరో కూడా. ఆ ట్రోలింగ్ వల్ల ఈ రోజు నేను నీ ముందు కూర్చున్నా. సో అంటే ఏందని గొప్పగా చెప్పుకుంటాను అనమాట, చేసిన తప్పును కూడా గొప్పగా తప్పు చెప్పుకుంటాను. అని ఎలా అంటున్నావు నాకు అర్థం కావట్లేదు. అంటే నీకు తప్పు కనిపిస్తుంది అందులో, వాళ్ళు చేసేది రైటా? మరి వాళ్ళు చేసింది ఇప్పుడు ఒక సినిమాలో ఉందన్నమాట, ఏదో ఎక్కడో పెంటని తీసుకొచ్చి మీడియాలో పెట్టినట్టు నువ్వు ఎక్కడో దాన్ని తీసుకొచ్చి అంటే చూడని వాళ్ళకి సరే నేను ఈ పాయింట్ అడుగుతాను ఒకసారి చెప్పు. మంచిగా డైలాగులు కానీ మంచిగా డాన్స్ చేస్తే వాళ్ళకి అసలు ఫాలోవర్స్, లైక్స్, వ్యూస్ లేవు. ఈ పిచ్చిగా మాట్లాడి పెడతారు చూడు, బాత్రూమ్ లో బట్టలు దుక్కుంటా, నేను ఇప్పుడే తిన్నాను ఫ్రెండ్స్, మీరు ఏం తిన్నారు, నాకు కడుపు కావాలి, ఎవరైనా చేస్తారా, ఖాళీగా ఉంటే నాతో చాటింగ్ చేస్తారంటే పిచ్చిగా మాట్లాడే వాళ్ళని ఫేమస్ చేస్తున్నారు కదా. సో వాళ్ళకి ఫాలోవర్స్, లైక్స్, వ్యూస్ ఉన్నాయి, మంచి పద్ధతిగా చేసే వాళ్ళకి ఏం లేవు. అంటే వీళ్ళు ఫేమ్ చేసిన వాళ్ళు ఎవరు? మనోలే కదా. చెప్పింది అర్థమైందా? మంచిగా చేసే వాళ్ళకి లైక్స్ లేవు, ఫాలోవర్స్ లేరు, వ్యూస్ లేదు. పిచ్చిగా మాట్లాడిన వాళ్ళకి, ఎక్స్పోజింగ్ చేసిన వాళ్ళకి చాలా ఫేమ్ చేస్తున్నారు. ఆ ఫేమ్ చేసిన వాళ్ళు ఎవరు? మన పబ్లికే. అంటే ఈ పబ్లిక్ ఇవి నచ్చుతున్నాయా? అంటే ఆ ఫేమ్ చేయడం అంటే వాళ్ళు చూస్తున్నారు. చాలా మంది నా కామెంట్స్ ఏమని పెడుతున్నారు, అసలు ఈ దరిద్రాలు మాకు రావట్లేదు కానీ మీ వల్లే మేము చూస్తున్నామని అంటున్నారు. అది నేను విన్నా, అది కూడా. సో మరి వాళ్ళు అంత ఫేమ్ లోకి వచ్చారంటే దానికి కారణం పబ్లికే కదా, ఈ పబ్లికే కదా వాళ్ళని అంత ఫేమ్ లోకి తీసుకొచ్చింది. అప్పుడు ఎవరికి కళ్ళు కనిపించట్లేదా? నేను ట్రోల్ చేస్తేనే కనిపిస్తుందా వాళ్ళకి? చెప్పు మరి.
అంటే అప్పటి వరకు అది ఎక్కడ మాకు కూడా కనిపించలేదు జనాలు నిజంగా. కనిపించకుండానే వాళ్ళు అంత ఫేమ్ లో ఉన్నారా? అంటే ఒక్కొక్క దానికి 100K 130K వ్యూస్ ఉన్నాయి, ఫాలోవర్స్ ఉన్నారు అంటే అంతమంది ఫేమ్ చేయడం వల్లే కదా. ఇప్పుడు ఒక మాట మనకి యూట్యూబ్లో లేకపోతే ఏదో గూగుల్లో అని వచ్చేవి అనమాట వీడియోలు తెలుసు. తెలీదు, ఏమో దరిద్రం ఉంటాయేమో నాకు తెలియదు. దరిద్ర వీడియోలు మీరు చేసిన కొన్ని వీడియోలు చూశారు కదా, ఆ దరిద్రాలుగా ఉంటాయి. సో ఈ వీడియోస్ ఏంటంటే అప్పుడు మిలియన్లో ఉంటాయి, ఓవరాల్గా మీకు మొత్తం చూస్తారనమాట. సో జనరల్గా ఒక మంచి సినిమా చేస్తే తక్కువ వ్యూస్ ఉంటాయి, దాన్ని ఎక్కువ చూస్తారా అని అడుగుతాను అనమాట. సో చూసేవాళ్ళు ప్రత్యేకంగా ఉంటారు, అంత మాత్రం వాళ్ళ ఫేమ్ కాదు కదా, జస్ట్ వీళ్ళేదో ఆనందం కోసం చూస్తారు. ఆ చూడడం వరకే అనుకోవచ్చు కదా, వాళ్ళని ఫేమ్ చేసినారు అని అనుకోరు. నాకు చాలా మంది అడుగుతున్నారు అసలు మాకు ఇలా రీల్స్ రావట్లేదు, మీ వల్ల అసలు పొద్దున్న లేచి దరిద్రాలే చూడాల్సి వస్తుంది మీ అకౌంట్లోనే. అంటే వాళ్ళ అకౌంట్లో మీరు చూడకుండానే వాళ్ళని అంత ఫేమ్లోకి తీసుకొచ్చారా? ఇది కూడా పాయింటే కదా. అదే చెప్తున్నా కదా, ఆ ఫేమ్లోకి తీసుకొచ్చినవి ఏంటంటే ఒక మంచిగా రాలేదు కదా వాళ్ళు. ఇప్పుడు మీకు ఫాలోవర్స్ ఉన్నారు, మీ ఫాలోవర్స్ ఫస్ట్ నుండి మంచిగా మీరు కొన్ని వీడియోలు చూసా, మంచిగా రీల్స్ చేశారు, బాగున్నాయి. అంటే ట్రోల్ చేయకముందు, ట్రోల్ చేసిన తర్వాత ఎలా ఉన్నాయంటే మీ వీడియోకి ముందు ఒక వీడియో పెడుతున్నారు అనమాట. ఆ వీడియో ఒక బట్టలు ఇప్పిందో లేకపోతే సమ్మెక్స్దో పెడుతున్నారు, దాని తర్వాత మీరు దానికి సొల్యూషన్ చెప్తున్నారు. సో దానివల్ల వాళ్ళు అందులోకి వెళ్ళి చూడాల్సి వస్తుంది. సో నేను ఇంకొకటి చెప్పాల్సింది ఏంటంటే, నా ఫాలోవర్స్కి తెలుసు నేను ట్రోలింగ్ చేసేటప్పుడు ఫస్ట్ ఒక బూత్ వీడియో వచ్చి తర్వాత నేను వేసే కౌంటర్ కోసం ఎదురు చూస్తారు నా ఫాలోవర్స్, తను ఏం చెప్పిందని. సో కొత్తగా యాడ్ అయ్యే వాళ్ళు ఆ లాస్ట్లో వచ్చి వీడియో చూడట్లేదు, ఈ స్టార్టింగ్ బూతులు చూసి అది నేనే అనుకుని ఎంత బ్యాడ్గా మెసేజ్లు పెడుతున్నారో, వాయిస్ మెసేజ్లు రిక్వెస్ట్ మొన్న ఓపెన్ చేసి చూస్తే అంత ఘోరంగా పెట్టున్నారు, అది నేను అనుకుని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడాలి కదా ఎవరైనా సరే, స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు చూసి నేను వేసే కౌంటర్ విని అప్పుడు అది ఎస్ ఆర్ నో తను చెప్పింది రైటా కాదని. మీ ఫోటో ఉంటుంది, వాళ్ళు అలా కాదు, ఆ బూత్ నేనే అనేసి ఎంత నీచంగా తిడుతున్నారు నాకైతే అసలు. సో ఫ్రెండ్స్ నేను మీకు చెప్తున్నాను ఒక మాట, నేను చేసే రీల్ మీరు స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు చూడండి, అప్పుడు మీకు ఏమనిపిస్తే కామెంట్ చేయండి. సో దయచేసి ప్లీజ్ బ్యాడ్ కామెంట్స్ అయితే చేయకండి, స్టార్టింగ్ చూసి అది నేనే అనుకోని మీరు చేస్తున్నారు. ఓకే, ఇది నా ఫాలోవర్స్కి చెప్తున్నా, ప్లీజ్ కొత్తగా యాడ్ అయ్యే వాళ్ళకి. ఓన్లీ మీ ఫాలోవర్స్కే. సో నేను కొన్ని వీడియోస్ చూపిస్తా, సో దానికి ఒక సొల్యూషన్ ఇవ్వండి. ఓకే, సో ఫస్ట్ అయితే వీడియోస్ మొత్తం ఒక్కసారి చూడండి, ఒకసారి మొత్తం వీడియోస్ అన్నీ చూడండి, నేను ఏమన్నా తర్వాత మనం చూసారు కదా. సో దయచేసి ఎవరు సో ఫస్ట్ మీకు 4 వీడియోస్ చూపిస్తా, ఒకసారి చూడండి. సో దయచేసి ఎవరు బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి, ఎందుకంటే పాప తెలియక బ్లౌజ్ వెనకాల వేసుకోవాల్సింది ముందేసుకుందేమో. సో బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి. ఓకే రైట్, ఈ వీడియో పక్కన పెడు. అంటే ఇది ఎలా ఉందంటే కోరుండి మనమే కెలుక్కున్నట్టు ఉంది. ఆ అమ్మాయి బ్లౌజ్ వెనక్కి వేసుకుందా, మంచి వేసుకుందా, సరే ఇప్పుడు నేను చెప్తా ఎందుకు చేయాల్సి వచ్చిందని. సో అందరినీ నేను ట్రోల్ చేసుకుంటూ మన తెలుగు ట్రోల్ చేసి సిగ్గుందా ఇలా చేయడానికని చేస్తున్నా కదా, అదే కంటెంట్. సో నా ఫాలోవర్స్ చూసినవే చూసి కూడా బోర్ కొడతారు కదా, సో నేను మధ్య మధ్యలో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి కదా. సో అట్లనే నేను అది రీల్ చేసా, అందులో కూడా కౌంటర్ వేసా, జస్ట్ అందరూ నవ్వుకోవడానికి, అందులో తప్పేముంది. అదే నీ అంటుంది ఏంటంటే ఎక్కడ ఉన్న చెత్తని తీసుకొచ్చి మళ్ళీ నువ్వు ఇండస్ట్రీ పరిచయం చేస్తున్నట్టు ఉంది. చెత్త అంటావేంటి, వాళ్ళని చూడకుండానే వాళ్ళు ఎంత ఫేమ్ లోకి ఎలా వచ్చారు అంటున్నా. నేను ఫస్ట్ ప్రొఫైల్ ఓపెన్ చేసి చూస్తా. వీళ్ళు 2 తెలుగు రాష్ట్రాల్లో కాదు, అవునా కాదా? అవును. సో వీళ్ళని మనం చూసే ఛాన్స్ తక్కువ. నేను మన తెలుగుని ట్రోల్ చేస్తా, తిడతాను మన తెలుగులో, వాళ్ళకి అర్థమవుతుందని. వీళ్ళకి జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం నేను కౌంటర్ వేస్తున్నా. మనోళ్ళు అరే చూసినవే ఎంత చూస్తారు, ఎవరైనా సరే బోర్ కొట్టదా, నాది ఒకటే కంటెంట్ ట్రోలింగ్, అదే ఇది అది అని తిడుతుంటా. సో చూసినవే చూసి బోర్ కొడుతుంది, నేను మధ్య మధ్యలో ఇలాంటి పోస్ట్ చేస్తుంటా నా ఫ్యాన్స్ కోసం, వాళ్ళు ఎంటర్టైన్మెంట్ కోసం. సో అది ఎలా ఉందంటే నీ ఫ్యాన్స్ కోసం కాదు, నీ పర్టికులర్గా నువ్వు డెవలప్ అవ్వడం కోసం, నీకు మనీ సంపాదించుకోవడం కోసం, నువ్వు ఎదగడం కోసం చేస్తున్నట్టే ఉంది. అంటే నాకు ఒకటి అర్థం కాదు, ఇన్స్టాలో నాకేమైనా రాసిచ్చేసారా మీరు ట్రోలింగే చెయ్యండి అని? చెప్పండి మరి ఒక మాట. నేను ఏ రీల్ చేసినా కూడా అలానే కామెంట్లు చేస్తున్నారు, మీరు ట్రోల్ చేయండి అని. నాకేమైనా రాసిచ్చారా ట్రోల్ చేయమని? వడ్డ మీద దరిద్రాలు అన్ని చూపిస్తున్నావు ఇప్పుడు. చూడు ఈ అద్భుతాలు మేము చూసాము. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికి. ఎలా ఉన్నారు, బాగున్నారా? వీడియో అయితే చూసేసారు కదా. ఇన్స్టాగ్రామ్ లో ఆడవాళ్ళు
చాలా కష్టపడుతున్నారు. కరెక్టే కదా. దీంట్లో మొత్తంగా 3 దశలు ఉన్నాయి. సో ఫస్ట్ వచ్చేసి ఇది మూడో దశ. మాట్లాడడం ఫస్ట్ దశ. సెకండ్ దశ ఇప్పుడు చూసారు కదా ఈ వీడియో. సో మూడో దశలో ఇంకా ఎన్ని ఘోరాలు చూడాల్సి వస్తాయో ఇన్స్టాగ్రామ్ లో పెట్టేసి. ఓకే, నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. సో ఇంకా ఈ లాస్ట్ ఈ డైలాగ్ ఒకటి. సో ఏంటి అసలు అంటే ఇప్పుడు ఇది ఉన్నదే మాకు చెత్త నిజంగా అంటే ఇంతకుముందు అంతా టిక్టాక్లో ఉండేది ఎక్కువ ఇలాంటి చెత్త అంట. అంటే ఇప్పుడు ఈ రీల్స్ రావడం వల్ల మీ అబ్బాయిలకి ఏమైనా ప్రాబ్లమా? మీరు ఎంజాయ్ చేస్తున్నారు కదా, మీరు అంటున్నారు కదా ఎక్కడ లేదంటే ఇప్పుడు ఏవేవో యాప్ల్లో ఉండాల్సినవన్నీ ఇన్స్టా ఓపెన్ చేస్తే చాలు, ఎంటర్టైన్మెంట్ ఫుల్ అందులోనే కదా, ఇంకే ప్రాబ్లం ఏముంది మీకు? అన్ని ఇందులోనే కదా ఎంటర్టైన్మెంట్ అవుతారు అన్నారు కదా. వాళ్ళు ఎంటర్టైన్మెంట్ అవుతున్నప్పుడు నీకు ఎందుకు మధ్యలో వచ్చిన బాధ? నా ఇష్టం అబ్బా, నేను ట్రోల్ చేస్తా, బాధ ఏంటి? వాళ్ళకి అలా చేయడం ఇష్టం, నన్ను వాళ్ళని ట్రోల్ చేసుకుంటూ తిట్టడం, నేను ఎదగడం నాకు ఇష్టం, నేను అట్లనే ఫేమ్ అవుతా. అయినా కదా ఒప్పుకొని చూసాము. నేను నిజమే, ఒకప్పుడు నేను అందరిలో రీల్ చేస్తే అసలు నన్ను ఎవడు గుర్తుపట్టలే. ఈ రోజు నీ ముందు నేను కూర్చున్నానంటే కారణం నా ట్రోలింగే. సో నా ఫేమ్ పక్కన పెట్టినా సరే నేను చెప్పే దాంట్లో ప్లస్సే ఉంది, నువ్వేమన్నా సరే. ట్రోల్ చూసుకుంటే నేను చాలా మంది ట్రోల్స్ చూసా, విన్నా. సో ఎలా ఉంటాయంటే వాళ్ళవి ఒక పద్ధతిగానే అనిపిస్తాయి, నీకు కొంచెం డోస్ పెంచుతున్నట్టు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అసలు అంటే నీ నోటి నుండి ఎక్స్పెక్ట్ చేయని మాటలు కూడా వింటాను అనమాట అక్కడ. మరి అదే అంటున్నా, నీకు అర్థమవుతుందా? ఇప్పుడు వల్గర్గా చేసే వాళ్ళు అమ్మాయిలే, పెళ్ళైన వాళ్ళు ఉన్నారు, పెళ్లి కాని అమ్మాయిలు కూడా ఉన్నారు. ఓకే, సో వాళ్ళు వల్గర్గా చేయడం వల్ల నాకు నచ్చట్లేదు, నేను కూడా అందరిలాగా మామూలుగా చెప్తే వినరా అనేసి నేను డోస్ పెంచుతున్నా. అంటే ఇంకొకసారి ఇలాంటి వీడియో చేయడానికి భయపడి ఆగిపోతారేమో, ఎందుకంటే చిన్న పిల్లలు కూడా చూస్తుంటారు, మన పేరెంట్స్ వయసు ఉన్న కూడా చూస్తారు, మరి తప్పు కదా. నెక్స్ట్ వచ్చే మన జనరేషన్ మనల్ని చూసి ఏం నేర్చుకోవాలి? భూత పురాణం నేర్చుకోవాలా? ఎప్పుడైనా ఉందా అసలు? బ్రహ్మం గారు చెప్పినట్టు అసలు ఇంకా ముందు ముందు ఈ కలియుగం ఎట్లా పాడైతుందో నాకైతే తెలియదు. సో అతను చెప్పినవన్నీ కరెక్టే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇన్స్టా ఓపెన్ చేస్తే ఆడోళ్ళు వల్గర్గా మాట్లాడడం, ఎక్స్పోజింగ్ చేయడం, ఇల్లు చూస్తే ఎలా చేస్తున్నారు. ఆ అబ్బాయిలకి ఏం రోగం పుట్టిందో, లంగా జాకెట్లు చీరలు కట్టుకుని వాళ్ళు అలా చేస్తున్నారు. వీళ్ళు చూస్తే ఎలా, వాళ్ళు చూస్తే అలా. ఏమైపోతుంది సమాజం అసలు? అంతే కదా. వీళ్ళు అబ్బాయిల బరితెగించేశారు, ఇలా అబ్బాయిలు మీసాలు గడ్డాలు ఉంచుకుని లంగా జాకెట్లు వేసుకుని వీళ్ళు సోషల్ మీడియాలో అసలు ఇల్లే ఎక్కువైపోయారు ఈ మధ్య. ఇప్పుడు ఎవరిని ఏమనాలో నాకైతే అర్థం కావట్లేదు. సో నేను ఒకటి అంట లాస్ట్లో, బ్రహ్మం గారు ఏదైతే చెప్పారో అది జరుగుతుంది 100%. ఇదైతే పక్కా షూర్. 2029లో ఎలక్షన్లు పోటీ చేస్తావా? ఎందుకు సొసైటీ గురించి ఎంత పద్ధతిగా మాట్లాడతాను? పద్ధతి కంటే నాకు అనిపించింది నేను చెప్తున్నాను. అనిపించింది కరెక్టే, నీ అంటే నీ ఇన్నర్ ఫీలింగ్ నాకు అర్థమైంది. నేను వేస్తున్న డైలాగ్ ఏ ఒకటి ఇక్కడ వేసింది కాదు, అక్కడ ఆడియన్స్ నుండి వచ్చే క్వశ్చన్స్ నేను వేస్తాను. సో వాళ్ళు ఇప్పుడు ఏమంటారంటే, నువ్వేం పత్తిగించవా, ఇంత నీట్గా మాట్లాడుతున్నావు, ఇంత బాగా చెప్తున్నావు, బట్ నువ్వు వాడే మాటలు ఎలా ఉన్నాయి అని అంటే ఏం చెప్తావు? సరే, నా ఫాలోవర్స్ అదే అడుగుతున్నారు, మేడం మీరు చెప్పింది ఓకే, మీరు అలా చేయకండి అని చెప్తున్నారు ఓకే, కానీ మీ నోటి నుండి బూతులు రావడం అనేది కరెక్ట్ కాదు. సో నేను ఒప్పుకుంటున్నా. నేను ఇప్పుడు ఎన్నిసార్లు చెప్పా. సరే, ఒక అమ్మాయి ఉంది, తనకు మ్యారేజ్ కూడా కాలేదు, అసలు నోరు విప్పితే బూతులు తప్ప ఏం రావట్లేదు ఆ పిల్లకి, అసలు మ్యారీడ్ కూడా కాలేదు, ఇప్పుడే తను అన్ని బూతులు మాట్లాడుతుంది. సో నేను దాన్ని ట్రోల్ చేసి, సిస్టర్ ప్లీజ్ మీరు దయచేసి ఇలా చేయకండి, ఇన్స్టాలో అందరు చూస్తారు కదా అంటే అది దేక్తుందా నన్ను అసలు? చెప్పావు ఒకసారి, పోనీ ఒకసారి అని చెప్పావు, అదే అంటే దేక్తుందని పక్కన పెడితే. నేను స్టార్టింగ్ ట్రోల్ చేసేటప్పుడు అసలు ఏంటమ్మా అశ్వని ఒక అమ్మాయి, ఒక ఆంటీ ఉంది అశ్వని, అన్ని డబుల్ మీనింగ్లే మాట్లాడుతుంది, దాన్ని ట్రోల్ చేశానని నా కాందాన మొత్తాన్ని తిట్టింది ఘోరంగా, నన్ను రీకౌంటర్ వేసి ట్రోల్ చేసింది అమ్మాయి. తన అకౌంట్ లో ఓపెన్ చేసి చూస్తే ఎంతో మంది ఆడవాళ్ళు ట్రోల్ చేసి తిడుతుంది, పత్తి గింజని నన్ను తిట్టింది మళ్ళీ అశ్వని అనే అమ్మాయి. సో అలాంటి వాళ్ళని ఇలా చేయకమ్మా ఇది అదంటే పట్టించుకోరు. నేను ఎప్పుడైతే మీరు లంజల్లారా ఇవి అవన్నీ బూతు మాటలతో స్టార్ట్ చేశానో సో తగ్గారు. నాకు ఇంకొక ఆంటీ కోసం నేను చెప్తాను, ఒక ఆంటీని వయసుకు తగ్గట్టు చెయ్యండి అమ్మా మీరు అని చెప్పాను పద్ధతిగా. మీ వయసు ఏంటి, మీరు చేస్తున్న రీల్స్ ఏంటి, కొద్దిగా వయసు దృష్టిలో పెట్టుకొని చెయ్యండి, నెక్స్ట్ జనరేషన్కి ఏం నేర్పిస్తారు, మీ ఇంట్లో పిల్లలు చూస్తే ఏమనుకోరా, మీకు పిల్లలు లేరా, హస్బెండ్ లేరా అని అడిగా. సో ఆంటీ రియాక్ట్ అయ్యి, ఏమే పూజ ఈ రోజు నుండి నెక్స్ట్ సోమవారం వరకు నువ్వేనే నా టార్గెట్ అని తను తిట్టింది నా భర్తని. నీ భర్త తాగి ఎక్కడో పడుకుంటాడంట కదా, ఇంటికి కూడా రాడంట కదా, నువ్వు ఒక పెద్ద లపాకి వంట కదా అని నా మీద ట్రోల్ వేసింది. సో దానికి నేను మళ్ళీ ట్రోల్ వేసా,
ఆంటీ వయసుకు మీరు తగ్గట్టు మాట్లాడండి అని అప్పుడు తిట్టాను నేను ఆమెని. ఆ తర్వాత 1 వీక్ నన్నే టార్గెట్ పెట్టుకున్న అమ్మాయి దెబ్బకి నన్ను బ్లాక్ చేసేసి నార్మల్ రీల్స్ చేస్తుంది ఇప్పుడు. అంటే నేను మంచిగా చెప్తే రోజులు పోలేదు కదా, మంచిగా చెప్పింది ఎవడు వినట్లేదు. ఎప్పుడైతే నేను తిట్టడం స్టార్ట్ చేస్తున్నానో అయితే నన్ను బ్లాక్ చేసుకుంటున్నారు లేదా వల్గర్గా చేయడం మానేసుకుంటున్నారు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆంటీ మంచిగానే రీల్స్ చేస్తుంది నార్మల్ సాంగ్స్. ఏమో దాని నోటుకు వచ్చి తిట్టిందేమో, లపాకి ఓ పెద్ద లపాకి ఇవ్వు అందరినీ ట్రోల్ చేస్తున్నావు అని అంటుంది నన్ను. ఓకే, ఇంకోటి నేను చూసా, అంటే ఒక్కొక్కరి కంటెంట్ ఒక్కొక్కటి. సో ఇన్స్టాగ్రామ్ చూసుకుంటే ఒకరు డ్యాన్స్, ఒకరు సింగింగ్, లేకపోతే ఒకరు డబుల్ మీనింగ్ డైలాగ్. సో డబుల్ మీనింగ్ డైలాగుల్లో మీనింగ్ ఏంటని తెలుసుకోకుండా చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు మనం ఒకటి డబుల్ మీనింగ్లో చెప్తే అది అర్థమైన వాళ్ళకి వేరేలా అర్థమవుతుంది, బట్ దాని అర్థం వేరు. మనం అర్థం చేసుకునే విధానంలో ఉందా డబుల్ మీనింగ్, అది కరెక్టో రాంగ్ అని. ఓకే, నేను ఒక 2-3 పేజీలని చూసా. ఆ 2-3 పేజీలని గట్టిగా వేసుకుంది నువ్వే. అవును. సో ఆ 2-3 పేజీలలో కూడా చెప్పే కంటెంట్ మంచిదే. ఇప్పుడు నువ్వు అనేదానికి నేను ఆన్సర్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను, చెప్తాను విను. సరే, ఓ 2 అమ్మాయిలు ఉన్నారు, డబుల్ మీనింగ్ మాట్లాడుతున్నారు. అది చెప్పేది మంచిదే, అది మనం ఆలోచించే విధానంలో ఉంది. అది దట్టియా మంచిదా కాదని మనం చెప్పాలి. సో వాళ్ళు ఇచ్చే ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది, నువ్వు ఎక్స్ప్రెషన్ చూడట్లేదా? నేను ఎక్స్ప్రెషన్ చూసి వాళ్ళు మాట్లాడే విధానం చూసి అప్పుడు ట్రోల్ వేస్తున్నా. వాళ్ళు చెప్పేది డబుల్ మీనింగే, ఓకే నేను ఒప్పుకుంటా. మనం తప్పు అనుకుంటే చెల్లిలాగా అనిపిస్తున్నావు నాకు, మనసులో మాటలు కూడా తెలిసిపోతాను నీకు. తప్పు అనుకుంటే తప్పు, రైట్ గా ఆలోచిస్తే అది రైటే. వాళ్ళు చెప్పేది రైటే, వాళ్ళు జస్ట్ ఫన్ చేస్తున్నారు. కానీ ఎక్స్ప్రెషన్ ఏంది, ఎవడో ఎక్స్ప్రెషన్ బట్టి నేను వాళ్ళని ట్రోల్ చేస్తున్నా అంతే. ఎవడో అదంతే, మరి బూతులు మాట్లాడిస్తున్నా నా చేత ఇక్కడ. కావాలంటే వాళ్ళు ఇచ్చే ఎక్స్ప్రెషన్ వెనక నుంచి ఎవడే ఉంది కాబట్టి వాళ్ళు ఇచ్చే ఎక్స్ప్రెషన్ నాకు కోపం వచ్చి, ఏంటి అమ్మాయిలు అసలు పెళ్లి కాలేదు, సో వాళ్ళకి వచ్చే కామెంట్లు కూడా చూసుకోవట్లేదు అమ్మాయిలు. అసలు నేను చూస్తుంటా వాళ్ళకి వచ్చే కామెంట్లు ఎంత ఘోరంగా పెట్టుంటారంటే వాళ్ళు దాన్ని చూసి ఎంత ఎంజాయ్ చేస్తున్నారో నాకైతే తెలీదు. సో తప్పు, వాళ్ళు చేసేది తప్పు. ఎందుకు చూడడానికి క్యూట్గా ఉన్నారు, మంచిగా రీల్ చేస్తే సరిపోదు కదా, అంటే ఫేమస్ అవ్వడం కోసం బట్టలు ఇప్పేస్తారేమో. వాళ్ళు కూడా సేమ్ కంటెంట్ కోసమే అనుకోవచ్చు కదా. ఇప్పుడు నువ్వు ఉన్నావు, చూడడానికి చాలా క్యూట్గా ఉన్నావు, 4 ఇన్స్టా రీల్ చేస్తే బాగానే వెళ్తాయి కదా అని నేను అనుకోవచ్చు. బట్ నువ్వు ఎంచుకున్న కంటెంట్ వాళ్ళని ఏకిపాడేయాలని ఫిక్స్ అయిపోయావు. వాళ్ళు డబుల్ మీనింగ్ చెప్తే జనాలు కొంచెం అంటే ఇప్పుడు వాళ్ళు ఫేమస్ కోసమే చెప్తున్నారు అబ్బా, నేను కాదనట్లేదు, ఎవరిష్టం వాళ్ళది. నేను పర్సనల్ గా అంటున్నా, అమ్మాయిలకు వచ్చే కామెంట్లు చూసుకోవట్లేదా, అసలు ఆ కామెంట్ చూస్తే నేను బాధపడుతున్నా. అరే ఈ అమ్మాయిలకి ఎంత ఘోరంగా పెట్టారని వాళ్ళకి ఏం అనిపించట్లేదని నా ఫీలింగ్. అది ఇప్పుడు నువ్వు ఎదురుగా నా ఎదురుగా ఉన్నావు కాబట్టి నా నవ్వొస్తుంది, అయినా ఆపుకుంటూ నా మనసులో ఏముందో చెప్పు. నువ్వే చెప్పు, అలాంటివి నేను చెప్పను. కానీ కొంచెం నువ్వు ఆల్రెడీ అమ్మాయిని చూసి వాళ్ళ మనసులో ఏముందో చెప్పా. వాళ్ళ మనసులో కాదు, ఆ ఎదవ ఎక్స్ప్రెషన్ కి. ఇప్పుడు నా ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ కట్ చేసుకోండి. నా ఎక్స్ప్రెషన్స్ కి ఏదో నువ్వు నా మీద ఏదో మంచి క్రష్ ఉందిరా ఈ అమ్మాయి అన్నట్టు చూస్తున్నా. అంతేనా? అంతే, అట్లనే చూసారా, మీకు ఇది కూడా తెలుసుకోలేకపోయారు. ఏంటి నీకు అలానే ఉంది, నిజంగా చెప్తున్నా, నిజం చెప్పు. ఇవన్నీ కట్ చేసుకోండి, నిజంగా చెప్తా. కట్ చేయడం ఎందుకు, అది కట్ చేయడం ఏమి ఉండదు. ఇలాంటివి కూడా చేస్తారా? కాదా, నిజం చెప్పు, నేను అనేది కరెక్టే కదా. ఏంది నువ్వు అంతవరకు అయిపోయి దానికి మించి ఉందన్న, అంతకు మించి. సరే ఓకే, ఇంకో వీడియో, ఇది ఒక బంపర్ ఆఫర్ వీడియో, ఇది కూడా ఫారెన్ సరుకులు దించుతాను. సో ఇక్కడంతా మాది ఫారెనే. హాయ్ ఫ్రెండ్స్, వీడియో అయితే చూసారు కదా. సో పాపకి రీల్స్ చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్ అనుకుంటా, బట్ ఎందుకో బట్టలు లేక పాపం చిన్న టవల్ కట్టుకొని చేస్తుంది. సో మీరు ఎవరైనా మంచి మనసున్న మహానుభావులు ఉంటే తనకు ఒక డ్రెస్ స్పాన్సర్ చేయండి. చేయాలి అనుకున్న వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కామెంట్ చేయండి, నేను అడ్రస్ షేర్ చేస్తా. అండ్ ఫైనల్ ఒక మాట, ఏం కనిపించలేదని డిసప్పాయింట్ అవ్వకండి. నెక్స్ట్ వీడియోలో ఉంటది అది. నేను కౌంటర్, నేను ఇంతకు ముందు చెప్పా, అన్ని ఒకేలా చేస్తే బోర్ కొడుతుంది నా ఫాలోవర్స్ కూడా. మధ్య మధ్యలో వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం కోసం నేను అలాంటివి చేస్తున్నాను అని. పక్కనే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఒకటి తీసుకెళ్దాం, డ్రెస్ తెమ్మన్నావు కదా, అమ్మాయి కోసం కామెంట్ కాదు, డైరెక్ట్ గా ఇచ్చేద్దాం. ఇచ్చేద్దాం, పద.
అంటే ఓకే, తన పేజ్ మొత్తం చూస్తావా నువ్వు? చూసా. తన పేజ్ మొత్తం అలానే ఉంటాయి. అలానే ఉన్నాయి, ప్యాంట్ లేకుండా చిన్న చిన్న చెడ్డీలతో టవల్తో. అతను ప్యాంట్ లేకుండానే ఏమీ లేకుండా లేవు అక్కడ. ఏమీ లేకుండా ఉంటే పాటికి ఎప్పుడో ట్రోల్ అది 5వ దశగా పెట్టేదాన్ని నేను. ఇంకా నా ఫాలోవర్స్ అడుగుతున్నారు, మేము ఇంకో నెక్స్ట్ దశ చూడడానికి రెడీగా ఉన్నాం, పెట్టండి పెట్టండి మేడం ప్లీజ్ అని. కొంతమంది మీరు చూపించిన వాళ్ళకి చూడనివ్వట్లేదండి, అసలు చేతిరేఖలు అరిగిపోతున్నాయంట. కామెంట్ మీరు చదవలేదా? అసలు మీ ప్రాబ్లం ఏంటి మేడం గారు, అసలే మేము కరువులో ఉన్నాం, మీరు చూపించిన వాళ్ళకి చూపించనివ్వట్లేదు, అసలే ఇక్కడ చేతిరేఖలు అరిగిపోతున్నాయంట. సో అలాంటి వాళ్ళ కోసం, నా ఫాలోవర్స్ ని ఎంటర్టైన్మెంట్ చేయడం కోసం అలాంటి మధ్య మధ్యలో పోస్ట్ చేయాలి. అవి అడ్వర్టైజ్మెంట్ లెక్క తీసుకుంటారు, కౌంటర్ వేస్తున్నాను, మిగతా వాళ్ళకి మంచి కోసం చెప్తున్నాను. సో అన్నీ ఉండాలి, ఒకటే వేలో వెళ్ళిపోతే బోర్ కొడతారు ఏదైనా సరే. సరే ఓకే, ఇప్పుడు ఎంత నీట్గా ఎంత పద్ధతిగా మాట్లాడుతున్నావు, నాకు తెలిసినంత వరకు లైఫ్ మీద చాలా చూసినట్టున్నావు. ఇప్పుడు ఓపెన్గా వాట్ అంటే ఏం చెప్తావు? నువ్వు ఇండస్ట్రీ కోసం అడగ, ఆల్రెడీ నేను ఇదైపోయాను. ఇండస్ట్రీ అంటే నేను కమిట్మెంట్ ఇస్తేనే ఒప్పుకుంటారు మూవీస్, లేదంటే ఇంకా అంతే. ఏమని అడుగుతారు? అబ్బాయిలు అయితే కొద్దిగా డబ్బులు ఖర్చు పెట్టాలి, కష్టపడాలి. అమ్మాయిలకి ఏముంది, సింపుల్ గా 10 నిమిషాలు కళ్ళు మూసుకుంటే మీ కాళ్ళ దగ్గరికి మీ అవకాశాలు వస్తాయి, ఈజీగా చేసుకోవచ్చు. అమ్మాయిలు అంటేనే కమిట్మెంట్ ఇండస్ట్రీలో. నువ్వు ఇండస్ట్రీలో ట్రై చేసావా? ఒక సినిమా చేశాను, అల్లరి నరేష్, దాంట్లో కంపెనీ ఆర్టిస్ట్ గా. నేను కోరుకునేది ఏంటంటే లీడింగ్ ఆర్టిస్ట్ గా డైలాగ్ వర్షన్ ఉండాలి, పెద్ద క్యారెక్టర్ అయి ఉండాలి, అలాంటి వస్తే చేద్దామని. సో చాలా వరకు వచ్చాయి, కానీ ఇట్లానే అంటున్నారు. ఇక కాల్స్ మాట్లాడతాం కదా అప్పుడు, సో ఓకే మీకు ఈ రోల్ ఉంది ఆ రోల్ ఉంది, మీరైతే ఆఫీస్కి లొకేషన్ షేర్ చేస్తారు రావాలి, అన్ని విధాలుగా ఓకే కదా, మరి కమిట్మెంట్ కూడా ఓకే అంటే అగ్రిమెంట్ చేసేసుకుందాము అని అడిగేవారు. చాలా మంది అడిగారు. నేను పద్ధతిగా దేవుడు ఏమో రాసి పెట్టుంటే అందులో అడుగు పెడతా, లేదంటే లేదు, అందులోకే వెళ్ళాలని ఏం లేదు, లైక్ ఇంట్రెస్ట్ అంతే. యాక్టింగ్ చేయాలి, ఇండస్ట్రీలో అడుగు పెట్టాలి అనుకుంటున్నా, బట్ ఇప్పుడు తెలుస్తుంది ఇండస్ట్రీ అంటేనే కమిట్మెంట్ అని. సో అందుకే వెనకడుగు వేసేసా. చూసిన 30% ఎక్కడ ఉండిపోయినట్టుంది, ఇంకా 70% ఇండస్ట్రీ బానే ఉంది. నువ్వు చూసిన వరకు అక్కడ ఆ స్టాప్ ఇండస్ట్రీ బానే ఉందా? కమిట్మెంట్ లేదనుకుంటున్నావా? కమిట్మెంట్ లేదా అనట్లా, కొంతమంది దగ్గర ఆగిపోతుంది అది. అంటే మంచోళ్ళు అనే వాళ్ళ దగ్గర మీరు రీచ్ వెళ్ళలేకపోతున్నారు. సో నా దగ్గరకు వచ్చిన పర్సన్స్ మాక్సిమం ఒక 6-7 మెంబర్స్ వరకు నన్ను కమిట్మెంట్ అడిగేశారు డైరెక్ట్ గా. ఇట్లానే అడుగుతాం, ఇంట్రెస్ట్ అంటే ఇంతే కదా, అన్ని తెలుసుకునే కదా మీరు అడుగు పెడతారు, కొత్తగా మాట్లాడుతున్నావేంటి? సార్ పూజ, నాకు డౌట్ అంటే జనరల్ గా నువ్వైతే నిన్ను అడిగావు, నీ వెర్షన్ లో నువ్వు ఇచ్చుకున్నావు ఓకే. కొత్తగా వచ్చే అమ్మాయిల్ని ఫస్ట్ సార్ అడిగేటప్పుడు నో సార్ అంటారు, సెకండ్ సార్ నో సార్ అంటారు. సో కొన్నిసార్లు అది అయిపోయిన అది రిపీట్ అవుతున్న కొద్దీ అమ్మాయి కూడా ఇసిగిపోయి ఎక్కడైనా ఒక సమ్ ఎక్స్ దగ్గర సరే ఇండస్ట్రీలో మనం కనిపిస్తాం కదా అని ఇండస్ట్రీ అంటే చాలా కష్టాలు అబ్బా కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళ కోసమే చెప్తున్నాను నేను. ఇప్పుడు చాలా మంది ఇలానే మోసపోయి వెళ్తారు. సో అన్ని అయిపోయిన తర్వాత కమిట్మెంట్ ఇచ్చేసిన తర్వాత నేను షూట్ స్టార్ట్ అయినప్పుడు లొకేషన్ చెప్తాను, మీరు వచ్చేయండి, అన్ని చేసుకుని తర్వాత బ్లాక్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. చాలా మంది అమ్మాయిలు అలానే బలైపోయారు కూడా. సో నేను అలా బలైపోవాలనుకోవట్లేదు. నేను ఏదైనా బాగా ఆలోచిస్తాను, అది కరెక్ట్ అంటేనే చేస్తా, లేదంటే అవసరం లేదు. నేను అదే చేయాలని రూల్ లేదు నాకు, లైక్ ఇష్టం అంతే, వస్తే చేస్తా, లేదంటే నేను చెయ్యాలి కమిట్మెంట్ ఇచ్చేనే చెయ్యాలి అని ఏం లేదు. ఎడ పూజ నువ్వు బలి చేసే చేస్తా గానీ బలయ్యే రాకను. అండ్ ఈ మధ్య కాలంలో చూసుకుంటే మరి నీ దగ్గరికి ఎవరు రారులే, ఎందుకని ఎవడైనా గట్టిగా అడిగిన అనుకో ఒక వీడియో పెడతారే అంతది అవసరమా? నిజంగా నేను నా ఫ్రెండ్కి ఒక అబ్బాయికి డబ్బులు ఇచ్చాను, అయితే ఒక 1 month అలా అయిపోయింది. నేను అడిగా 2-3 సార్లు కాల్ చేసి ఇస్తా అంటున్నాడు. సో ఒకసారి గట్టిగా అడిగా, ఆయన ఏమంటున్నాడు తెలుసా, ఇస్తానే బాబు దయచేసి నా రీల్ పోస్ట్ చేసి ట్రోల్ చేయకు, దండం పెడతా, పైసలు అయితే ఇస్తా అంటే భయపడుతున్నారు నా ఫ్రెండ్స్ కూడా. నేను ఎక్కడ ట్రోల్ చేస్తానేమో మళ్ళీ బ్లేమ్ అవుతారని, ఏంటో మరి భయపడుతున్నారు ట్రోల్ వల్ల. సో అన్ని పాయింట్లు వచ్చింది. బట్ పూజ అంటే నాకు తెలిసినంత వరకు ఏదున్నా కటాగండిగా మాట్లాడేస్తుంది ఓపెన్గా అని చెప్పా. మరి ఇప్పుడు నేను ఒకటి చెప్పా, వాట్ చెప్పలేదు. వాట్ ఈస్ ఏంటి అంత పరిస్థితి ఏంటి? అదే ఏంటి అంటే ఇప్పుడు నువ్వు నీ వీడియో అదే నీ కంటెంట్ మొత్తం దాని చుట్టూ తిరుగుతుంది, అవునా కాదా? అవును, వల్గర్గా చేస్తున్నారు, డబుల్ మీనింగ్ మాట్లాడుతున్నారు, ఎక్స్పోజింగ్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఒక ఆంటీ ఉంది చూడు, సెక్స్ గురించే చెప్తుంది. చాలా మంది డబుల్ మీనింగ్ మాట్లాడుతున్నారు కానీ లాస్ట్ లో ఆన్సర్ చెప్తున్నారు. ఇప్పుడు స్ట్రాంగ్ గర్ల్ అని ఒక అమ్మాయి కూడా, తను కూడా డబుల్ మీనింగ్ చెప్పి మీ దట్టి మైండ్స్ తగలేయి అని తన ఆన్సర్ ఇస్తుంది. కానీ ఆంటీ అలా కాదు, సెక్స్ గురించే మాట్లాడి తెలిస్తే కామెంట్ పెట్టు. ఎవడు పెట్టేది? నేను ఆల్రెడీ ట్రోల్ చేసా చూడు నువ్వు.
నీకోసం పంపించే చూస్తా. అంతా అసలు బూతులే తెలుసా ఆంటీ అసలు బాబోయ్. స్ట్రాంగ్ గర్ల్ నేను ఇంటర్వ్యూ కూడా చేశా, తను కూడా అలా అంట. తను ఎలా ఫీల్ అవుతుందంటే బాధపడుతుంది, చెప్తుంది, ఎండింగ్ లో కంక్లూజన్ ఇస్తుంది. బట్ కొంతమంది చూడట్లేదు లాస్ట్ వరకు చూడట్లేదు. నేను ఇప్పుడే చెప్పా కదా, కొంతమంది మన ఫాలోవర్స్, ఇప్పుడు నా ఫాలోవర్స్ ఉన్నారబ్బా 85K. నేను ఏది చేసినా సరే పోస్ట్ చేసేటప్పుడు అరే పూజ మళ్ళీ ఏదో పోస్ట్ చేసిందని చూస్తారు లాస్ట్ వరకు. ఇట్లా కొత్త వాళ్ళు యాడ్ అవుతున్నారు కదా, వాళ్ళు చూడట్లేదు, ఫస్ట్ బూతులే చూస్తున్నారు. సో ఆ బూతులు చూసి అది మేము అనుకొని బ్యాడ్ గా కామెంట్స్ పెడుతున్నారు. సో మా చెల్లిని తనకు కూడా తన అన్ని డబుల్ మీనింగ్, తన కంటెంట్ అదే, లాస్ట్ వరకు చూడట్లేదు. ఆ స్టార్టింగ్ తను చెప్పేది చూసి ఆ బిట్ తీసుకుని తన ట్రోల్ వేసుకుంటున్నారు తను కూడా వల్గర్గా. అందుకు తను ఫీల్ అవుతుంది. అండ్ నీ కంటెంట్ మొత్తం కింతేనా మారుస్తావా ఏమైనా? జనాలని మార్చేస్తా ఫస్ట్ ఆఫ్ ఆల్. జనాలు మారుస్తాను, అదే అంటున్నా, కొత్త సరుకుని తీసుకొచ్చేసి తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేస్తాను. నేను స్టార్టింగ్ లోనే చెప్పా, మన తెలుగులని ట్రోల్ వేస్తున్నాను, తిడుతున్నాను, వాళ్ళు మారుతారేమో అని. సో మధ్య మధ్యలో వీళ్ళని పెడుతున్నాను అంటే అది నా ఫాలోవర్స్ కోసం. అడుగుతారు కదా మేడం, బోర్ కొడుతుంది కంటెంట్ చేంజ్ చేయండి. ఫాలోవర్స్ ఓన్లీ అవి చూడడానికి వస్తారా అంటే ఇప్పుడు నా ఫాలోవర్స్ కి నేను ఏది చేసినా వాళ్ళకి నచ్చుతుంది కాబట్టి నేను ఏం చేస్తాను, ఏం చూపించిన నచ్చుతుందా క్లారిటీ. నేను ఏది చూపించి ఏ కౌంటర్ వేసినా నచ్చుతుంది. నేను చూపించి కౌంటర్ వేసేది కూడా బరాబర్ సెట్ అవుతుంది. నువ్వు కూడా చూస్తున్నావు కదా రీల్స్, చూసా కాబట్టి చెప్తున్నా. మరి అది నేను చెప్పే దాంట్లో వాళ్ళకి ఆనందం కనిపిస్తుంది. అరే తను ఏది చెప్పినా భలే చెప్తుంది. ఏదైనా కౌంటర్ అంటే మాస్ ట్రోలింగ్ అంటేనే పూజ. ఓకే, అంటే పూజ ఓపెన్ గా మాట్లాడుకుందాం ఇలా. సో కొంతమంది ఏంటంటే ఇలాగా నీలాగా స్ట్రాంగ్ ఉండి ఓపెన్ గా అంటే బోల్డ్ గా మాట్లాడే వాళ్ళకి అంటారు, ఇది ఏమైనా ఇదా, ఎవరికడ ఏం చేయకుండా ఇలా వెళ్ళిపోయిందా అని అంటారు. సో అదే డైలాగ్ నీకు వేస్తే ఏం చెప్తావు? వాళ్ళు వచ్చి చూడలేరు కదా దగ్గర. ఒక అమ్మాయిని ట్రోల్ చేసా, నా మీద కోపం వచ్చింది, ఇదేదో పెద్ద పత్తిలాగా ఏదో పెద్ద లాపాకి తిడతారు, దాని ఇష్టం. నా దగ్గరకు వచ్చి చూడలేదు కదా. అప్పుడు చూసే వాళ్ళు ఏమనుకుంటారు, ఆహా ఇది ట్రోల్ చేసింది కాబట్టి ఇది తిడుతుందా అని అనుకుంటారు. కానీ నేను నిజంగా అనుకుంటారా? సరే ఎవడైనా చూసాడా, ఎవరికైనా కనిపించానా? నేను ఒకటి భార్యని, నాకు ఆల్రెడీ పెళ్ళయింది. ఇంకొక మ్యాటర్ చెప్పడం మర్చిపోయి, చాలా మంది నువ్వు కూడా అమ్మాయివే కదా, నీ నోటి నుంచి ఎలా బూతులు వస్తున్నాయి అంటే, సో ఫ్రెండ్స్ నేను మీకు చెప్తున్నాను, నాకు పెళ్ళైపోయింది, నాకు పిల్లలు ఉన్నారు. సో ఎంతో అంతో నేను కొంచెం అనుభవం ఉంది, నాకు తెలుసు కాబట్టి అమ్మాయిలు అలా చేస్తుంటే ఇది తప్పు అని చెప్తున్నాను. నేను అమ్మాయినే కదా, మీరు బూతులు మాట్లాడడం మంచిది కాదు అనకండి. పెళ్ళి అయిపోయింది, ఎంతో అంత తెలుసుకున్నా కాబట్టి అది తప్పు అని చెప్తున్నాను. ఓకే. అండ్ ఇంకొక అమ్మాయి నిన్ను ట్రోల్ చేసింది, అదే ట్రోల్ అనుకోవచ్చు ఏమనుకోవచ్చు సమ్మెక్స్. తను ఏం మాట్లాడిందంటే, నీకు పెళ్ళి అయిపోయింది కదా, మీ హస్బెండ్ ఉన్నారు, మీ హస్బెండ్ నిన్ను గాలికి వదిలేశాడా, తను నిన్ను ఎక్కడికైనా పంపిస్తాడా అని కొన్ని డైలాగ్ వేసింది అనమాట. అవును, స్వేగల్ అనే ఒక అమ్మాయి, యుద్ధం జరిగింది మా ఇద్దరికి. సో ఆ అమ్మాయికి నువ్వు రీకౌంటర్గా కొన్ని డైలాగ్ వేసావు. ఏంటంటే గత 1 వీక్ 10 days నుండి చూసుకుంటుంటే ఏవో చిన్నగా కనిపించేవి, ఇప్పుడు పెద్దగా కనిపిస్తాయి అమ్మ అని అన్నావు. సో ఏంటి చిన్నవేంటి ఆవిడనేది నాకు క్లారిటీ ఇస్తే ఫస్ట్ ఆ వీడియోలు చూసి. నాకు యాక్చువల్లీ నువ్వు చెప్పింది నేను నీతో ఫోన్ మాట్లాడగానే, అది నేను ఇంకా ట్రోల్ చేయలేదు అసలు. దాని పేరు వెతితే నాకు చిరాకు. నేను ఆ అమ్మాయి కూడా ఒక ట్రోలరే నాలాగే, అందరికి ఫోన్లలో చూపించుకుంటూ చేసేది, నేను లైకులు కొట్టేదాన్ని, నా ట్రోలరే కదా అనేసి. అమ్మాయికి ఏమైందో, నన్ను బ్లాక్ చేసుకుంది. ఎందుకు బ్లాక్ చేసుకుందో నాకు తెలియదు. సో నేను ఒకటి అనుకున్నా, ఇది నేను దాన్ని ట్రోల్ వేస్తానేమని భయపడి నన్ను ముందే బ్లాక్ చేసుకుంది. నేను మధ్యలో అనుకున్నా, అరే ఈ అమ్మాయి రీల్స్ వచ్చేవి, లైక్స్ కొట్టేదాన్ని, ఇప్పుడు రావట్లేదు ఏంటని అకౌంట్ సెట్ చేస్తే అసలు నాకు ఓపెన్ అవ్వట్లేదు అనుకున్నా. నాకు భయపడిందేమో, బ్లాక్ చేసుకుంది, లైక్ వదిలేద్దాం మనకేమని. అయితే ఒక ఆంటీని ట్రోల్ చేసింది. ఆంటీని కాదు, చిన్న పాపని. ఆ చిన్న పాప ఏదో టైం పాస్ కి చేసుకుంది, ఆ చిన్న పాపను కూడా లంజి అని ట్రోల్ చేసింది. మీరు ముద్దుతో ఆగరండి, అవునండి నిన్ను ఆగరండి అని ట్రోల్ చేసింది. ఆ చిన్న పిల్లని మనం ట్రోల్ చేసే దాంట్లో కూడా అర్థం ఉండాలి కదా. ఆ చిన్న పిల్ల ఏదో టైం పాస్ కి చేసుకుంది. సో ఆ రీల్ నాకు నచ్చలేదు. ఇన్ని వరకు నేను లైక్స్ ఇచ్చాను, తను చేసిన నాలాంటి ఒక అమ్మాయి ట్రోలర్ అని లైక్స్ ఇచ్చేదాన్ని, దాన్ని నేను ట్రోల్ చేశాను. దాన్ని అంటున్నారు కదా, ఎవరిని ట్రోల్ చేయాలో వాళ్ళని చేయండి, అందరినీ కాదు, మీ ఇద్దరు పెద్ద అందరినీ ట్రోల్ చేస్తున్నారని నేను నార్మల్ గా చేసా. ఒక 2 reels 2 millions లోకి వెళ్ళిపోయాయి. అయితే అమ్మాయికి ఎవరో షేర్ చేసినట్టు, నన్ను బ్లాక్ చేసుకుంది కాబట్టి తెలీదు, ఎవరో షేర్ చేసినట్టున్నారు. ఒక రోజు నైట్ 7 to 9 వరకు 4 reels పోస్ట్ చేసింది నా మీద మొత్తం.
నా కాంద, నా మొత్తం, నా భర్త, నా పిల్లలు, అమ్మ దెంగేస్తా, ఇది అది అందరినీ తిట్టేసింది అమ్మాయి. సో నా ఫ్రెండ్స్ అందరూ షేర్ చేసి, మేడం చూడండి మిమ్మల్ని ఎంత ఘోరంగా తిడుతుంది, మీరేంటి సైలెంట్గా ఉన్నారు, రెచ్చిపోండి అని. నేను కూడా అదే టైంలో రెచ్చిపోతే అప్పుడు దానికి నాకు తేడా లేదు. కుక్కలాగా అరిసింది. 7కి స్టార్ట్ చేసి 10 వరకు రీల్ పోస్ట్ చేస్తూనే ఉంది, లైవ్ లో చేస్తుంది, రీల్ పోస్ట్ చేస్తుంది. రియాక్ట్ అవ్వండి, నన్ను రెచ్చగొడుతుంది. నేను రెచ్చిపోలేదు అసలు, ఎందుకంటే అప్పుడు నీకు నాకు తేడా ఏముంది, కుక్కలాగా నేను అరవలేను, దీని సంగతి చూద్దాంలే పొద్దున్నని. సో నా ట్రోలర్ ఒక అబ్బాయి రియాక్ట్ అయ్యి, ఏందే నీది హోల్ సిటీయా, నీ అడ్రస్ పెట్టు, పూజకి ఎవరు లేరనుకుంటున్నావా, నేనున్నాను, అడ్రస్ పెట్టు, దాని బదులు నేను వచ్చి నీ సంగతి చూస్తా అని ఒక అబ్బాయి నా ట్రోలరే నాకు సపోర్ట్ చేస్తూ ఒక రీల్ పోస్ట్ చేసి మా అందరికి కొలాబరేషన్ పెట్టాడు. యాక్సెప్ట్ చేశా. సో తను మళ్ళీ చూసినట్టుంది, వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో నాకు తెలీదు. నైట్ 12-12:30కి కాల్ చేసి సారీ చెప్పింది. తనే కాల్ చేసి, కాంప్రమైజ్ అక్క, సారీ, ఇంతవరకు తిట్టుంటే నన్ను క్షమించు అనేసి అప్పటికప్పుడే స్పాట్లో రీల్స్ అన్ని డిలీట్ చేసింది. మళ్ళీ మార్నింగ్ నాకు మెసేజ్లు పెట్టారు నా ఫ్రెండ్స్, ఏం చేశారు మేడం, నైట్ అంత అరిసి అన్ని డిలీట్ చేయించామంటే మీరు అసలు గ్రేట్ అని. సో అప్పుడు కూడా నేను లైట్ తీసుకున్నా. తర్వాత ఏమైందంటే అమ్మాయి మళ్ళీ కాల్ చేసి, అక్క నా రీల్స్ ఉన్నాయి కదా, సో అవి డిలీట్ చేయు ప్లీజ్ అంటే, నేను నీ కూతురు లాంటి దాన్ని, ఇంట్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అక్క, మా తమ్ముడికి వాళ్ళ ఫ్రెండ్స్ అందరు షేర్ చేస్తున్నారు, డిలీట్ చెయ్యక్క అంది. సో నేను ఒకటే అన్నా, నన్ను నేను తెలుసు కాబట్టి డిలీట్ చెయ్యు అంటున్నావు, నీ మీద ఎంతో అబ్బాయిలు ట్రోల్ చేశారు కదా, వాళ్ళని ఏం చేయలేకపోతున్నావు అంటే, అవి రీచ్కి వెళ్ళట్లేదు అక్క, నీ అకౌంట్ రీచ్లో ఉంది, నీ కూతురు లాంటిదాన్ని అనుకో అనేసి అంటే, ఆ మాటకి నాకు చాలా బాధ అనిపించి సరేలే అనేసి వెనక ముందు ఆలోచించుకుంటూ మిలియన్స్లో ఉన్న 2 రీల్స్ నేను డిలీట్ చేస్తా. అకౌంట్ డౌన్లో కూడా వచ్చేసింది తన వల్ల. సో ఏ హెల్ప్ కావాలంటే నాకు అడగక్క అంటే, నాకు అప్పుడు ఫోన్ లేకుండా నా దగ్గర, ఫోన్ హ్యాంగ్ అయిపోతుంది, సరిగ్గా పనిచేయట్లేదని, నాకు ఈఎంఐలో నీకు సిబిల్ స్కోర్ ఉంటే ఒక ఫోన్ ఇప్పించరా, లేదంటే నార్మల్గా 2 ఫోన్లు యూజ్ చేస్తా, నేను కొనుక్కునే అంతవరకు ఇవ్వు అని అడిగా. తన ఫ్రెండ్ అయ్యిందని. అయితే మన విజ్జు ఫోన్లు పంచుతున్నాడు కదా, ఐఫోన్లు, మరి అడగొచ్చు కదా, మన ట్రోలర్లో ఎవరికి ఇచ్చినా మేము హ్యాపీగా ఫీల్ అవుతామని చెప్పింది. సో అప్పుడు విజ్జుకు నాకు కొన్ని డిస్కషన్ జరిగాయి. నేను ఆల్రెడీ విజ్జుని అడిగా, అయితే ఒక 1/2 అవర్లో ఫోన్ చేస్తాను పూజ అని చెప్పేసి, ఇంకా నేను ఫోన్ చేస్తే రెస్పాండ్ అవ్వలే. ఆ మాటకి నేనేమన్నా, విజ్జుని అడిగాక ఐఫోన్లు పంచుతున్నాడు అని అంది ఆ పిల్ల. అడిగానమ్మా, ఆల్రెడీ రెస్పాండ్ అవ్వట్లేదు, అలా షో చేస్తున్నారు, అవన్నీ లైకుల కోసమే, అవన్నీ వేస్ట్, ఇవ్వరు, నువ్వైతే అడుగు, నీకు ఇస్తే నాకు ఇచ్చాన్న. సో నేను ఏవైతే వాయిస్ మెసేజ్లు పెట్టానో అవన్నీ అతనికి పంపించింది. మళ్ళీ మా ఇద్దరికి గొడవ పెట్టింది, పెద్ద పంచాయతీ అయింది అసలు. అంతే, ఆమె పెట్టినవన్నీ డిలీట్ చేసుకుంది, నేను పెట్టినవన్నీ వాయిస్ రికార్డులు పెట్టింది. సో నేను విజ్జును కలవడం జరిగింది, అక్కడ చిన్న డిస్కషన్ అయ్యింది. నా తప్పు లేదు కాబట్టి నేను పెట్టిన వాయిస్ రికార్డులు ఇప్పటికీ నా ఫోన్లో అలానే ఉన్నాయి, తను పెట్టినవన్నీ డిలీట్ చేసుకుంది. సో అప్పుడే అర్థం చేసుకున్నాడు విజ్జు ఎవరిది తప్పు అని, ఏం అనలేదు. సో అందుకే నేను మళ్ళీ ట్రోల్ చేశాను. లాస్ట్లో అన్న, నేను ఎందుకు మళ్ళీ ట్రోల్ చేశాను, ఎందుకు మళ్ళీ ట్రోల్ చేయాల్సి వచ్చిందో కూడా నీకు అర్థమైంది కదా అని. ఇప్పుడేం చేస్తుంది, మొత్తం ఎక్స్పోజ్ చేస్తుంది. మొన్నటి వరకు సంసారి పత్తి గింజలాగా అందరినీ ట్రోల్ చేసే అమ్మాయి మొత్తం ఇప్పుడు టాలెంట్ చూపిస్తుంది. ఆ టాలెంట్ కూడా రోజు రోజుకి పెరిగిపోతుంది. స్టార్టింగ్ ఏమో చిన్నగా కనిపిస్తున్నాయి, ఇప్పుడేమో రోజు రోజుకి పెరుగుతున్నాయి. అంటే జనాలు ఎంటర్టైన్మెంట్ కోసం. సో మీరు అడుగునేసే, నేనైతే పచ్చిగా చెప్పేస్తున్నాను, పద్ధతిగా అందరినీ ట్రోల్ చేసుకుంటూ తిట్టింది అమ్మాయి. ఓకే, అక్కడ వరకు. ఇప్పుడేం చేస్తుంది, లైకులు, ఫ్యాన్స్, ఫాలోవర్స్ పెరగాలనేసి మొత్తం ఎక్స్పోజ్ చేస్తుంది. నేను స్టార్టింగ్ వీడియోలో చూసాను, మీరు ఏమైనా ఆలోచించుకోండి. సో నేను ఈ వేలో చెప్తున్నాను, నేను స్టార్టింగ్ వీడియోలో చూసాను, టాలెంట్ అనేది చాలా తక్కువ కనిపించింది. అది రోజు రోజుకి డెవలప్ అయిపోతుంది. హౌ ఇట్ ఈజ్ పాసిబుల్ నాకు అర్థం కావట్లేదు. ఏం చేస్తుందో. సో ప్లీజ్, మన కోసం తను అంత కష్టపడి అతి తక్కువ సమయంలో అంత టాలెంట్ ని పెద్దదిగా చేసి చూపించుకున్నందుకు మీరు కూడా ఫాలో చేయండి. ఓకే, లైక్స్ కొట్టండి, ఫాలోవర్సే. ఓకే ఓకే, ఫాలోవర్స్ అని మీరు చాలా పద్ధతిగా చెప్తారు, అర్థమైంది. ఓకే ఓకే, అంటే తనకు వచ్చే కామెంట్లు కూడా నేను చూస్తున్నా. ఈ పిల్ల పాపం మన కోసం చాలా కష్టపడుతూ రోజు రోజుకు టాలెంట్ ని పెద్దగా చూపిస్తుంది, లైక్లు వేయండిరా అట్లా వస్తున్నాయి. గొడవ ఏం లేదు, అది ముందు. ఇప్పుడు రీసెంట్ గా ఈ పిల్ల మధ్యలో వచ్చింది. ఫస్ట్ విజ్జు వాళ్ళు నాకు మంచిగా ఇంటర్వ్యూ చేశారు సక్సెస్ఫుల్ గా. సో హ్యాపీగా ఫీల్ అవుతున్నా. వాళ్ళు చేసేది ఫన్ కోసం చేసుకున్నాం అంతే, ఇది ఏదో కంటెంట్ ట్రోలింగ్ అని కాదు, కానీ
జస్ట్ ఫన్ కోసం చేసి వాళ్ళ వీడియోలు కూడా బాగానే ఉంటాయి. అంటే నచ్చింది నాకు. వాళ్ళు కూడా ఏంటంటే సొసైటీలో ఎలాంటి ఉన్నారో చెత్త అంతా తీసుకొచ్చి ఒకసారి వాళ్ళతో కొంచెం ఫన్ చేస్తారు. అంటే మేము చెత్త, అంటే వాళ్ళకి తెలుసు కదా, మేము చెత్త, అంటే అదే ఇప్పుడు కదా నువ్వే అన్నావు చెత్తనంతా తీసుకొచ్చి. అదే తీసుకొని వస్తారు అనేసి వాళ్ళ ఫీలింగ్ చాలా మంది. అదే ఇప్పుడు నేను కూడా చెత్తే మరి, స్క్రాప్ బ్యాగ్. అంటే నీ కంటెంట్ బాగుంది, కానీ నువ్వు చెప్పేవి చూసేవి వాళ్ళు అసలు అంతగా అర్థం చేసుకోలేరు. సో ఓకే, అదైతే అలా జరిగిపోయింది. నా తర్వాత ఈ అమ్మాయిని ఇంటర్వ్యూ చేశారు. అప్పుడు ఈ అమ్మాయి ఎవరో నాకు తెలిసింది. నా తర్వాత ఈ అమ్మాయిని ఇంటర్వ్యూ చేశారు. సో మొత్తానికి అలా జరిగింది. అలా జరిగింది. ఓకే, ఇదంతా పక్కన పెట్టితే ఫ్యామిలీ వరకు వద్దాం. సో ఇప్పుడు నీ గురించి బయట చాలా నెగిటివ్ ఉంటుంది కొన్ని దగ్గరలో నీకు అక్క, అది అక్క, తోపక్క, తురుమక్క అని లేపినలు కూడా ఉంటారు. సో యాజ్ ఏ హస్బెండ్గా మీ హస్బెండ్ మీ ఫ్యామిలీ నుండి నీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అని వచ్చాయా, లేకపోతే అందరూ బాగానే ఓకే ఎంకరేజ్ కమాన్ అంటారా? అందరు కమాన్ అని ఎంకరేజ్ చేస్తున్నారు, కానీ నా హస్బెండ్ ఎంకరేజ్ వల్ల నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాను. సో దీనికి కారణం నా హస్బెండే అనుకోవాలి. ఏ హస్బెండ్ అసలు ఒప్పుకోడు, నేను చేసే కంటెంట్ అయినా సరే, నేను ఉండే విధానమైనా ఒప్పుకోడు. కానీ నా హస్బెండ్ సపోర్ట్ వల్లే నేను ఇంతవరకు వచ్చా. సో అతను ఏమంటున్నాడంటే, అరే పూజ నువ్వు చెప్పింది కరెక్టే రా, కానీ కొంచెం నీ నోటి నుంచి బూతులు రాకూడదు, కొద్దిగా చూసుకో అని అంటున్నాడు. ఇలాగా అంతే చెప్తే పర్లేదు, బట్ నువ్వు అప్పుడు నేను కూడా అతనికి ఇదే మళ్ళీ సమాధానం చెప్పా. కాదండి నేను అమ్మ బొమ్మ మీరు ఇలా చేయకండి అమ్మ, సోషల్ మీడియా పిల్లలు చూస్తారమ్మంటే ఎవడు పట్టించుకోడండి. ఈ రోజుల్లో మంచితనానికి రోజులు లేవు. సో అందుకే నేను తిట్టాల్సి వస్తుందంటే, అవునా ఓకే నువ్వు చెప్పే దాంట్లో రైటే ఉంది, కొద్దిగా జాగ్రత్త చూసుకో మరి అని అన్నాడు. అంతే, ఫ్యామిలీ నుండి అయితే ఏం లేదు. సో ఇంకోటి ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో ఎక్కువగా అది ఇన్బాక్స్లో మెసేజ్లు వస్తుంటాయి. సో లవ్ యూ బుజ్జి బంగారం ఇవన్నీ పక్కన పెట్టాను, అవి కామన్. నేను ఈ రిక్వెస్ట్ ఎప్పుడు ఓపెన్ చేయను. ఒక 4-5 days ఓపెన్ చేసి ప్రమోషన్స్ అని ఏముంటాయో అవి చూస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రమోషన్ మేడం, ప్రమోషన్ ఒకటి అంటేనే నేను ఓపెన్ చేసి చూస్తాను. నార్మల్గా అయితే పట్టించుకోను. వాయిస్ రికార్డులు చూస్తా. అదే చెప్పాను కదా, వాయిస్ రికార్డులు. ఏ ఒక్కరు ఏది ఆశించకుండా హెల్ప్ చేయరు. ఇప్పుడు నీకు కొంతమంది ఫాలోవర్స్ ఉన్నారని నువ్వు అంటున్నావు, సో ఇలా చెయ్యి అలా చెయ్యి అని చెప్పేవాళ్ళు, వాళ్ళు ఏదో ఆశించి నీ నుండి చెప్తున్నారేమో అనుకోవచ్చు కదా. ఆశించి అంటే నేను చెప్పేది వాళ్ళకి నచ్చుతుంది కదా. ఇప్పుడు నేను ట్రోల్ వేస్తున్నా, అరే అమ్మాయి బాగా చెప్తుంది, చూడడానికి క్యూట్ గా భలే తిట్టుకుంటూ భలే చెప్తుందని వాళ్ళకి నచ్చి, మేడం మా ఫుల్ సపోర్ట్ మీకే, మీరు ఇలానే చేయండి, గుడ్ జాబ్, మీరు చేసేది మాకు నచ్చుతుందని నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు. సో నేను చేసేది నచ్చే కదా ఇంత తక్కువ టైంలో 2 months లో 85K వరకు వచ్చారు. మీకు ఇన్స్టా నుండి ఏమైనా ప్రపోజల్ గట్రా వచ్చాయా? ప్రపోజల్ అమ్మాయి బాగుంటే చేస్తారు, బట్ నేను మ్యారీడ్ అయిపోయిందండి, నాకు పిల్లలు. ఓకే మీ ఫీలింగ్స్ మీ దగ్గరే పెట్టుకోండి జాగ్రత్తగా. మొత్తానికి అయితే ఇలా ట్రోల్ చేస్తూ అందరినీ నవ్విస్తూ ఉంచానంటాను, అంతేనా? అంతే. మధ్యలో చాలా మందిని ఏడిపిస్తాను. అమ్మాయిల్ని అబ్బాయిలనే సగం చూపించి వదిలేస్తాను. అంటే వాళ్ళు ఆ దశకు వచ్చి ఆగిపోయారు. చూద్దాం కమింగ్ సూన్ ఇంకే బోల్డ్ దశలు చెప్పాను కదా నేను. మూడో దశ కదా 5వ దశకు వచ్చేసరికి క్లారిటీ వస్తుంది, వచ్చేది ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. అప్పటి వరకు వచ్చేస్తారు మనోళ్ళు కూడా. ఇప్పుడైతే ఫాలో చేయండి, అప్డేట్ లో ఉన్నారు, మంచి కంటెంట్లు వస్తుంటాయి. ఫారెన్ సరుకు కూడా వస్తుంది, సో ఇండియా సరుకు కన్నా. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్ పూజ. అండ్ మ్యాక్సిమం కొన్ని బూతులు నీ నుండి అవాయిడ్ చేస్తే మంచిదని నా ఫీలింగ్. ఎందుకంటే నువ్వు చెప్తున్న కంటెంట్ బాగుంది, సో దాన్ని వాళ్ళు వినాలంటే మనం ఏ స్టైల్లో చెప్పాలో ఆ స్టైల్లో చెప్పాలి. బట్ నేను నుండి కొన్ని బూతులు రావడం వల్ల పెద్ద తేడా ఏముందరా అని చూస్తున్నాను. ఫస్ట్ టైం నేను ఇన్స్టా చూసినప్పుడు కూడా సో మొత్తం చూసా బాగానే ఉందని, మళ్ళీ నీ నుండి కొన్ని బూతులు చూడగానే తేడా ఉంది, వాళ్ళు చూపిస్తున్నారు, ఈవిడ తిడుతుంది. అందుకే కదా ఇప్పుడు నేను నీకు సమాధానం చెప్పింది. మంచి కోసం చెప్తే విన్నర్ కాబట్టి నేను ఈ వేలో ఆలోచిస్తున్నాను. తిడితే భయపడతారేమో అని నా బాధ అంతా. అంతే. పెట్టండి, బూతులు కొంచెం తగ్గిస్తే మంచిదని నేను అంటాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మళ్ళీ మంచి ఇంటర్వ్యూతో మళ్ళీ కలాలి. ఓకే, అప్పటికి బూతులు తగ్గాలని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్. అండ్ రైట్ గైస్, చూశారు కదా పూజా గారి ఇంటర్వ్యూ. అండ్ మనం చూసిన వీడియోస్లో వేరు, ఆవిడ పర్సనల్ లైఫ్ వేరు. సో ఎందుకు ఆ వీడియోల్లో ఎలా మాట్లాడాల్సి వస్తుందో అనడానికి ఫుల్గా మనకైతే చెప్పేశారు. వీడియో మిస్ కాకుండా చూసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్ మీ జార్జ్. బాయ్ బాయ్.